హాయ్! ఇదొక సెన్సిటివ్ టాపిక్. బిఫోర్ నేను ఈ టాపిక్‌ని అడ్రెస్ చేసే ముందు మీరొకసారి ఈ క్లిప్‌ని చూడండి. యంగ్ బ్యాచ్ ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు కదా, యంగ్ మీరు చాలా యంగ్గా ఉన్నారు. సో పెద్దవాళ్ళని నేను మంచి కథతో ఏదోలాగా సినిమాకి రప్పించగలుగుతా ట్రైలర్ టీజర్తో. మీలాంటి కుర్రాళ్ళని రప్పించాలంటే కొంచెం రెగ్యులర్గా. అంటే ఫ్లాష్ మ్యాన్ మీరేనా? ఫ్లాష్ మ్యాన్ వారసు అండి మీలాగా నేను కూడా. ఈ క్లిప్‌లో శ్రీ విష్ణు 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి నేను ఫ్లాష్ మ్యాన్‌కి వారసుడిని. ఇంకోటి ఏంటంటే మీలాంటి యంగ్ పీపుల్‌ని నేను థియేటర్‌కి తీసుకురావాలంటే ఐ హావ్ టు యూజ్ సంథింగ్ ట్రెండింగ్ అని. సో ఆ ఇంటెన్షన్‌లో అయితే తప్పేం లేదు. సో ట్రెండింగ్‌లో ఉన్న మీమ్స్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని మూవీ ప్రమోషన్స్ చేసుకోవడం ఆ ఇంటెన్షన్ ఈస్ వెరీ వెరీ మచ్ ప్యూర్. బట్ వాట్ ఈస్ ద కంటెంట్ వి ఆర్ యూజింగ్ టు ప్రమోట్ ద ఫిల్మ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ ఫ్లాష్ మ్యాన్ అనే మీమ్ వెరీ మచ్ ప్రాబ్లమేటిక్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే దీనికి ఆరిజిన్ ఏంటి అంటే హీఈస్ ఎ స్పూఫ్ ఫర్ డీసీ సూపర్ హీరో ఫ్లాష్. వాడు ఏంటంటే ర్యాండమ్‌గా హీ వాక్స్ ఇంటూ స్ట్రీట్స్ అండ్ రేప్స్ మెన్ అండ్ ఉమెన్ ఆన్ ద స్ట్రీట్స్. సో దాని గురించి నేను ఫర్దర్‌గా వెళ్దాం అనుకోవట్లే. కొన్నిసార్లు మనం అసలు రూట్స్ చెక్ చేయము అసలు ఈ మీమ్‌కి ఆరిజిన్ ఏంటి అని. కానీ ఈ ఫ్లాష్ మ్యాన్ అనే కాన్సెప్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెండ్ రైడింగ్ గాన్ రాంగ్ అని చెప్తాను నేనైతే. ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో డీప్ రూటెడ్ సెక్షువల్ వైలెన్స్ ఉన్న మీమ్ రిఫరెన్స్‌గా తీసుకుంటే అది అన్‌ఇంటెన్షనల్లీ అయినా సో ఇట్ నార్మలైజెస్ వెరీ డార్క్ సబ్ కల్చర్ అని చెప్తాను నేను. నేనేమి ఈ వీడియోలో శ్రీ విష్ణు చాలా అన్‌ప్రొఫెషనల్ ఉన్నాడు, ఆయనకి బుర్ర లేదు, సెన్స్ లేదు అని రేజ్ బైట్ కామెంట్స్ చేసి కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకోవట్లేదు. సో నా ఇంటెన్షన్ ఏంటి అంటే యాజ్ ఎ పర్సన్ హూ వెరీ మచ్ లైక్స్ హిమ్, రెస్పెక్ట్‌ఫుల్లీ వాంటెడ్ టు టెల్ హిమ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్ అని. అండ్ ఐఎమ్ వెరీ మచ్ షూర్ ఆయనకి ఈ రిఫరెన్స్ మీమ్ రిఫరెన్స్ తాలూకు బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిసుండదు. తెలిసుంటే ఆయన పక్కా యూజ్ చేసి ఉండేవాడు కాదని అనుకుంటున్నాను నేను. ఇంకో వెరీ ప్రాబ్లమేటిక్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ తెలుగు సినిమా ఏంటంటే మీమ్స్ నుంచి రిఫరెన్స్ తీసుకొని మీరు సినిమాలు చేయకండి. మీరు సినిమాలు తీస్తే మేము అందులో నుంచి మీమ్స్ చేయాలి, కానీ మేము మీమ్స్ చేస్తే మీరు అందులో నుంచి సినిమాలు చేయకండి. అవి ఎక్కువ రోజులు ఆడవు. సో ప్రీవియస్‌గా వచ్చిన ఫిలిమ్స్ లైక్ 'వెంకీ' కానీ 'దుబాయ్ సీన్' కానీ అవి లైక్ 2-3 డికేడ్స్ ఓల్డ్ ఫిలిమ్స్. బట్ అవి ఏంటంటే ఇంకో 2-3 డికేడ్స్ గుర్తుంటాయి జనాలకి. ఎందుకంటే ద థాట్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ద ఫిలిం ఈస్ వెరీ ఒరిజినల్. మేము చేసిన మీమ్స్ నుంచి సినిమాలు తీస్తే అవి ఒక వారం కూడా గుర్తుండవు జనాలకి. సో దిస్ ఇస్ ద టాపిక్ ఐ వాంట్ టు అడ్రెస్. జై హింద్. థ్యాంక్ యూ.